హాయ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీవుడ్ టుడే. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్. ఈరోజు కాంటెంట్ వచ్చేసి వాట్ వెంట్ రాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్. వాట్ వెంట్ రాంగ్ సిరీస్లో ఇది థర్డ్ ఎపిసోడ్. ఇంతకుముందు రెండు చేసాం, అవి ఎవరైనా చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూసేయండి. హరిశంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి ఆ సినిమా తర్వాత వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు ఫ్లాప్ అయిందనే విషయం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ తర్వాత వచ్చిన ఈ మూవీ భారీ ఎక్స్పెన్సివ్ మధ్య రిలీజ్ అయింది. బట్ ఎందుకు థియేటర్లో ఎక్కువ కలెక్షన్స్ తీసుకురాలేదో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక మూవీ వస్తుందంటే ఫ్యాన్స్కి ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా ముందు మిస్టర్ బచ్చన్ మూవీని అయితే మన ముందుగా తీసుకొచ్చారు. అదొక కంకర్ రడ్డు, కానీ ఆడియన్స్కి అయితే ఒక నమ్మకం అయితే ఉంది. ఎలాగైనా మన హరిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్తో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సెకండ్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు మూవీ అయితే ఫ్లాప్ అయింది. అండ్ హరిశంకర్ తన ప్రీవియస్ మూవీస్లో హీరోకి ఒక మంచి క్యారెక్టరైజేషన్ అయితే ఇస్తారు, కానీ ఈ మూవీలో అది మిస్ అయ్యని చెప్పవచ్చు. హరిశంకర్ని ఫ్యాన్స్ నమ్మకపోయినా పికి గారి యాక్టింగ్ బట్టి మూవీ ముందుకు వెళ్ళొచ్చు అని ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది కూడా మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం వీక్గా ఉన్న, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గానే ఉంటుంది. కానీ ఈ రెండు మంచిగా ఆకట్టుకుంటే మాత్రం మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయి ఉండేది. అండ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్స్ మాత్రం మూవీ మాత్రం రీచ్ కాలేకపోయిందని చెప్పవచ్చు. ఈ రీజన్తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వెళ్ళిన ఫ్యాన్స్ అందరూ మాత్రం మూవీని చూసి అయితే డిసప్పాయింట్ అయితే అయ్యారు. దేనితోనైనా ఆడుకోవచ్చు, కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం ఆడుకోకూడదు. ఒకవేళ అలా ఆడుకుంటే మాత్రం ఏ మూవీ అయినా సరే ఫ్లాప్ అయ్యే తీరుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎమోషన్స్. ఏ మూవీ అయినా హిట్ అవ్వడానికి మైండ్ ఉండాల్సింది ఎమోషన్స్. ఒక మూవీలో ఎమోషన్స్ సరిగ్గా వర్కౌట్ అయితే మూవీ సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. బట్ ఈ మూవీలో ఎమోషన్స్ మైనస్ అని చెప్పవచ్చు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ గురించి. హీరోయిన్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఒక ఎమోషనల్ సీన్ అయితే పెడతారు మూవీలో. దానికి ఉస్తాద్ కూడా ఎమోషనల్ అయితే ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత సీన్లో ఉస్తాద్ మంచి సీన్ ఏదైనా పడుతుంది అనుకుంటే మన ఉస్తాద్ హీరోయిన్కి కాల్ చేసి నైట్ వెకేషన్ ఉంది అంటాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే వచ్చేస్తుంది. అండ్ హీరోయిన్ ఫ్రెండ్ చనిపోయిన బాధ కూడా లేదు, వెంటనే వెళ్ళిపోతుంది. అండ్ ఆ పాట అయిపోయిన వెంటనే కొన్ని సీన్స్ తర్వాత ఉస్తాద్కి అండ్ హీరోయిన్కి అయితే పెళ్ళయ్యే సమయంలో విలన్స్ వచ్చి హీరోయిన్ చంపేస్తారు. అప్పుడు మన ఉస్తాద్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చి చంపేస్తాడు. కానీ ఆ తర్వాత హీరోయిన్ చనిపోయిందని పెద్దగా ఫీల్ అయితే అవ్వడు. అసలు ఏంటిది, ఎమోషనల్కి సరిగ్గా సీన్స్ రాయకపోవడం ఏమంటారు? పోనీ తను చనిపోయిన తర్వాత ఉస్తాద్ కొంచెం సేపు అయినా బాధపడినట్టు మనకి చూపించారంటే అది లేదు. అండ్ మూవీలో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటే మాత్రం మూవీ మనకి బాగా కనెక్ట్ అయ్యి ఉండేది. అన్నెసరీ సీన్స్, పీకే గారు లాంటి బిగ్ స్టార్ని పట్టుకుని అన్న ఒకసారి డ్యాన్స్ వేస్తావా అని ఫ్యాన్స్ ఎప్పటికీ అడగరు, కానీ ఆ పాయింట్ పట్టుకొచ్చి మూవీలో అయితే పెట్టేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ మూవీలో సగం టైం అంతా డ్యాన్స్ రిఫరెన్స్లకే సరిపోతుంది. అండ్ అంతగా సాగదీయడం ఎందుకు, దాన్ని హైప్ ఇవ్వడం ఎందుకు? నల్లమల్ల ఫారెస్ట్కి ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఎక్కడికైనా వస్తారా? అండ్ వాళ్ళకి సీఎంకి ఎక్కడైనా కనెక్షన్ ఉంటుందా? అసలు తీసేవాళ్ళకి చూసేవాళ్ళకి ఏమైనా బుర్ర ఉందా చెప్పండి. అండ్ నెక్స్ట్ షాట్లో ఉస్తాద్ ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవాలని అక్కడికి వెళ్తాడు. అండ్ అక్కడ పాత బస్తీలో బొట్టు పెట్టుకోకూడదని ఒక లైన్ అయితే మనకు చూపించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాత బస్తీలో బొట్టు పెట్టుకోవడం ఎవరైనా ఇట్టుకోవచ్చు, దాన్ని మూవీలో పెట్టి అన్నెసరీ సీన్ కింద తీయడం ఎందుకు, మనకు చూపించడం ఎందుకు? అండ్ నెక్స్ట్ స్లాట్లో హీరోయిన్ ఇంట్రడక్షన్లో ఆ హాస్టల్కి ఒక పర్సన్ అయితే వస్తాడు. శ్రీలీల ఆ పర్సన్ని ఉస్తాద్కి అయితే పట్టిస్తుంది. అండ్ నెక్స్ట్ స్లాట్లో చూసినట్లయితే ఆ రేడియో కంపెనీలో పనిచేస్తుంది. అండ్ దాంట్లో ఆ పర్సన్ నేనే పట్టించాను, దమ్ముంటే ఏమైనా చేసుకోండి అని వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తుంది.
అండ్ ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తామంటారు. ఇదేమైనా కొత్తగా ఉందా? అస్సలు లేదు. ఇది కూడా ఒక అన్నెసరీ సీన్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ బీజిఎం. ఉస్తాద్ ఎంట్రీ వరకు ఓకే, అండ్ ఇంటర్వెల్ కూడా ఓకే, కానీ అక్కడక్కడ కొంచెం సరిగ్గా బీజిఎమ్స్ పడలేదని చెప్పవచ్చు. మూవీ ఎలాగున్నా అందరూ చెప్పుకునేది ముఖ్యంగా బీజిఎం గురించే. తమన్ కొంచెం బాగా చేశారు, కానీ ఇంకొంచెం బెటర్గా బీజిఎం ఇచ్చుంటే మూవీకి హైలైట్గా అయితే ఉండేది ఆ బీజిఎం. మూవీలో కొంచెం పొలిటికల్ రిఫరెన్స్ అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ మనకి పొలిటిక్స్ అయితే గుర్చేస్తాయి. కొంచెం హరిశంకర్ గారు కొంచెం గట్టిగా రాసుకుని ఉంటే ఈ మూవీలో కొంచెం బెటర్గా అయితే ఉండేది. ఇలాంటి కమర్షియల్ మూవీకి పొలిటికల్ సీన్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. మూవీ మేజర్గా హిట్ అవ్వాలంటే స్టోరీ అనేది ఇంపార్టెంట్, కానీ ఈ మూవీలో అది మైనస్ అని చెప్పవచ్చు. చూసిన మూవీనే మళ్ళీ మళ్ళీ మన మీదకి రుద్దినట్టు హరిశంకర్ గారు ప్రతిసారి చూసిందే మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది ఈ మూవీలో. ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఫారెస్ట్లో ఉంటే హీరో ఇలా పట్టుకున్నాడు దాని చుట్టూ సాగే కాదు ఇది. కానీ దాని చుట్టూ సాగకుండా చుట్టూ కామెడీ, డ్యాన్స్ రిఫరెన్స్ అండ్ అన్నెసరీ సీన్స్ ఇవన్నీ ఎందుకు యాడ్ చేయడం? ఒక స్టోరీ లైన్ బట్టి మూవీని తీసుకెళ్తే మాత్రం మూవీ ఎంతో కొంత ఫ్యాన్స్కి నచ్చేది. ఇక్కడ స్టోరీ లైన్ అనేది వీక్గా ఉండకూడదు, ఒక ప్లస్గానే ఉండాలి. స్టోరీ లైన్ ఎప్పుడైతే ప్లస్గా ఉంటుందో మూవీ కూడా ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయదు. ఈ మూవీకి బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ 150 crores అయితే బడ్జెట్ పెట్టడం జరిగింది, అండ్ ప్రాఫిట్ 97.25 crores, అండ్ లాస్ వచ్చేసి 52.75 crores అయితే లాస్ వచ్చింది. ఈ మూవీ సరిగ్గా మన ముందు ప్రజెంట్ చేసి ఉంటే ఈ మూవీ అనుకున్న రేంజ్లో హిట్ అయితే అయ్యి ఉండేది. మరి ఓజీతో 100 కోట్లు కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీస్తో ఫ్యాన్స్ని డిసప్పాయింట్మెంట్ చేయడం అయితే జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ చూసింది ఈ సినిమా. సాంగ్స్ ముఖ్యంగా సినిమాకి కావాల్సింది సాంగ్స్ అని చెప్పవచ్చు. ఒక మూవీ హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా మూవీకి సాంగ్స్ అనేది హైలైట్ అయితే ఉండాలి. ఈ మూవీలో టోటల్గా 4 సాంగ్స్ ఉన్నాయి. అందులో 3 సాంగ్స్ అండ్ ఆకట్టుకున్నాయి. ఎత్తర ఎత్తర అండ్ దేకిలింగే చాలా కొంచెం పర్వాలేదు అనుకున్న తొలి ప్రేమ సాంగ్ అయితే అదిరిపోయిందని చెప్పవచ్చు. బేసిక్గా మూవీ ఎలాగున్నా సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పవచ్చు. కొన్ని సినిమాలు కూడా నిరూపించాయి. అండ్ లాస్ట్ పాయింట్ 9 పాయింట్ ఎలివేషన్ ఫ్రమ్ హీరో రైజ్ అయ్యే కొద్దీ మనకి రైజ్ అనిపిస్తుంది, కానీ హీరో మాత్రం పెద్ద రైజ్ అయితే అవ్వడు. హీరోయిన్ ఫ్రెండ్ రేప్ చేసే సీన్లో హీరో అయితే రైజ్ అయిపోయి అని చంపేయాలి, కానీ ఆ సీన్స్ని ఎందుకు చూపించడం చాలా చిరాగ్గా ఉంది. అండ్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి గన్ని విపరీతంగా కాల్ చేస్తుంటాడు. అండ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సీన్స్కి ఎందుకంత హైలైట్ ఇవ్వడం? అండ్ అక్కడక్కడ ఓజీ రిఫరెన్స్లు కూడా వాడేశారు. హీరోకి తగ్గ ఎలివేషన్స్ మూవీలో పెద్దగా లేవని చెప్పవచ్చు. కొన్ని ఎలివేషన్స్ అయితే ఎందుకు పెట్టారా బాబు అనిపించేలా ఉంటాయి. హీరో ఇష్టం వచ్చినట్టు గన్ పేల్చేస్తూ ఉంటారు. మరి ఆ గన్ సీన్స్ ఓజీకి రిఫరెన్స్గా పెట్టారా లేదా స్టోరీకి తగ్గట్టు ఎలివేషన్స్కి పెట్టారా అర్థమైతే అవ్వడం లేదు. సో ఇది మనం ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ వాట్ వెంట్ రాంగ్ గురించి డిస్కస్ అయితే చేసుకున్నాం. అసలు ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందనే దాని గురించి మనం క్లుప్తంగా అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ follow my Instagram page. Thanks for watching. For more updates.